నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం. అమరావతి అభివృద్ధి పనులు టెండర్లకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ అథారిటీ. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ. విభజన అంశాలపై భేటీలో 2 గంటల పాటు చర్చించిన సిఎస్ల కమిటీ. జలవనరుల శాఖలో జీవో 62 అమలుపై కేబినెట్ లో చర్చించగా గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు ఆమోదం తెలిపింది. గత 5 ఏళ్లలో అసలు నిర్మించిన గృహాలను రద్దు చేసే అంశంపైన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సమీకృత పర్యాటక పాలసీ 2024-29కి కేబినెట్ ఆమోదం తెలియజేస్తుంది. 2024-29 స్పోర్ట్స్ పాలసీలో మార్పులు చేర్పులపై చర్చించడంతో పాటు ఆయుర్వేద, హోమియోపతి, మెడికల్ ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు ఆమోదం తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబర్ 15వ తేదీ పొట్టి శ్రీరాముల వర్ధంతిని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించేందుకు ప్రతిపాదనపై చర్చించారు. ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0పై చర్చించి ఆమోదించారు. ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ, ఏపీ మారిటైమ్ పాలసీలకు కూడా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. జల్ జీవన్ మిషన్ వినియోగంలో జాప్యంపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ముందుకెళ్లట్లేదని అధికారులను నిలదీశారు. ప్రాజెక్టులను రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం నడుస్తుందని విధంగా డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావటం లేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేస్తుందని మంత్రి నారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకు వెళ్తామని అన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డుకు 2,495 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి ఆమోదం తెలిపామన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 11,467 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 23 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వరద నివారణకు 1,585 కోట్ల రూపాయలతో పలు వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లుగా పేర్కొన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల భవనాల పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపడుతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3,859 కోట్ల రూపాయలతో సమావేశంలో అనుమతి పొందామన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని అన్నారు. భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీరు తదితర మౌలిక వసతులను అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తి చేయాలని సీఎం ఆదేశించారన్నారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్లకు టెండర్లు పిలిచామన్నారు. 5 ఐకానిక్ టవర్లకు ఈ నెల 15 లోపు డిజైన్లు వస్తాయని తెలిపారు. ఈ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తామని అన్నారు. 2014-19 నుంచి అమరావతి సిటీ, క్యాపిటల్ సిటీ 217 చదరపు కిలోమీటర్లు ఏదైతే డిజైన్ చేసామో దానికి సంబంధించిన ట్రంక్ రోడ్స్ కానీ, అంటే మేజర్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్, అధికారుల కోసం బిల్డింగ్స్ కానీ, మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ టెండర్లు పిలవటం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా 3 ముక్కలాటాడి రాజధానిని నిర్వహణ చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి
నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డిఏలో బిల్డింగ్స్ గజిటెడ్ ఆఫీసర్సు, నాన్ గజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్సు, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎల్పిఎస్ లేఅవుట్లలో రోడ్లు, అదర్ ఫెసిలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మరొక 3,859 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న ఎస్ఎస్ఆర్ రేట్ ప్రకారం ఇంజనీర్లు ఎస్టిమేట్ చేయటం, దాన్ని ఈరోజు అథారిటీలో పెట్టడం, అథారిటీ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసింది. వీటన్నిటి కూడా వెంటనే అధికారులు టెండర్లు పిలిచి బహుశా జనవరి నుంచి వీటి యొక్క వర్క్స్ టేకప్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర విభజన అంశాలపై 2 రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశం జరిగింది. సిఎస్ల కమిటీ సమావేశంలో 2 గంటల పాటు విభజన అంశాలపై చర్చ నిర్వహించారు. విద్యుత్ బకాయిల అంశంపై పంచాయతీ ఎటూ తేలలేదు. 3 అంశాలపై ఈ సమావేశంలో 2 రాష్ట్రాల మధ్య అంగీకారం జరిగిందని అధికారులు తెలిపారు. 861 కోట్ల మేర లేబర్ సెస్ ను ఏపీ, తెలంగాణల మధ్య పంపకానికి అంగీకారం కుదిరింది. మంగళగిరిలోని ఏపీ ఐఐసి కార్యాలయంలో 2 తెలుగు రాష్ట్రాల సిఎస్ల కమిటీ సమావేశం నిర్వహించారు. 2 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. పన్నుల పంపకాలపై ఇరు రాష్ట్రాల శాఖల అధికారులు సమావేశమై పంపకాలపై ఓ నిర్ణయానికి రావాలని అభిప్రాయపడ్డారు. 9-10 షెడ్యూల సంస్థల ఆస్తులు, అప్పులు పంపకాల విషయంలోనూ పంచాయతీ తేలలేదు. ఉద్యోగుల మార్పిడిపైన సమావేశంలో సుదీర్ఘ చర్చించారు. ఎక్సైజ్ శాఖకు సంబంధించి ఏపీకి అధికంగా చెల్లించాలని 81 కోట్ల రూపాయల బకాయిల అంశం పరిష్కారమైంది. వాటిని తిరిగి చెల్లించినట్లు ఏపీ వివరించింది. డ్రగ్స్ రవాణాపై 2 రాష్ట్రాల పోలీసులు ఎక్సైజ్ శాఖతో జాయింట్ కమిటీ వేయాలని 2 రాష్ట్రాల సిఎస్ అధికారులు నిర్ణయించారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రికార్డు స్థాయిలో జరుగుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, అందుకే సభ్యత్వం నమోదు చేసుకునేందుకు ముందుకొస్తున్నారని అన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 8వ డివిజన్ కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి ఆధ్వర్యంలో సభ్యత్వం నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యి సభ్యత్వం తీసుకున్న వారికి కార్డులు అందజేశారు. అనంతరం మీడియాతో ఇప్పటి వరకు 60 లక్షల మంది సభ్యత్వం నమోదు అయ్యిందని, రానున్న రోజుల్లో మెంబర్షిప్ 1 కోటికి చేరుతుందని ఆకాంక్షించారు. పటిష్టమైన క్యాడర్ కలిగిన ప్రాంతీయ పార్టీగా నిలిచిందంటే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల కృషేనని గుర్తు చేశారు. యార్లగడ్డ రాణి, ధూళిపల్ల రమేష్లు ₹1,00,000 కట్టి లైఫ్ టైం మెంబర్షిప్లు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇటువంటి పార్టీలో మెంబర్లుగా ఉన్నందుకు తాము గర్వపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో డివిజన్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. భారతదేశంలోనే రికార్డు స్థాయిలో సభ్యత్వం వాళ్ళ తెలుగుదేశం పార్టీకి జరుగుతూ ఉందంటే చాలా ఆనందంగా ఉంది. 60 లక్షలు ఈ రోజుకే నమోదవటం జరిగింది. రోజు కూడా ఎంతోమంది వచ్చి మమ్మల్ని మెంబర్గా చేర్చుకోండి చెప్పి అడుగుతూ ఉన్నారు. ఇది సుమారు 1 కోటికి ఎట్టి పరిస్థితిలో వెళ్తుందనే ఆలోచన ఇంకా 1 నెల రోజులు ఉంది కాబట్టి ఆ 1 నెల రోజుల్లో 1 కోటి మెంబర్షిప్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఈ మెంబర్షిప్ అనేది మేము ఎప్పుడు కూడా గర్వపడతాం. తెలుగుదేశం పార్టీ ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అంశాల్లోనూ కూడా ప్రజాస్వామ్యాన్ని పాటిస్తుంది కాబట్టి ఇవాళ ఇంతమంది పటిష్టమైన కేడర్ కలిగిన ఒక ప్రాంతీయ పార్టీగా భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది ఆనాడు నందమూరి తారక రామారావు కానీ, ఈరోజు చంద్రబాబు గారు కానీ వాళ్ళు పటిష్టమైన విధానాన్ని తీసుకొచ్చి కేడర్ బేస్డ్ పార్టీగా దీన్ని మార్చబట్టి అది సాధ్యమైంది. ఈ రోజున మా దగ్గర 2 యార్లగడ్డ రాణి గారు అని చెప్పి ఒక మహిళ తెలుగుదేశం పార్టీ ప్రేమతో లైఫ్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ₹1,00,000 పే చేసి. అదేవిధంగా ధూళిపాళ రమేష్ గారు పార్టీలో సీనియర్ కార్యకర్త, సీనియర్ నాయకుడు, ఆయన కూడా లైఫ్ మెంబర్గా చేరడం జరిగింది ₹1,00,000 పే చేసి. ఈ విధంగా ఇంకా ₹100 మెంబర్షిప్లు అనేక మంది తీసుకుంటున్నారు. ఏదేమైనా కూడా మేము అందరం కూడా గర్వపడుతున్నాం. తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగాను లేదా సభ్యుడిగా అయినందుకు మేమందరం గర్వపడతాం. పేదల కోసం ఉద్దేశించిన బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని భావిస్తోంది. కాకినాడ పోర్టుల భద్రతా వ్యవస్థను బలోపేతం చేయాలని, ఇందులో భాగంగా కాకినాడ పోర్టు భద్రత కోసం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను నియమించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
సచివాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి సత్యకుమార్ యాదవ్లతో కూడిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, శాంతి భద్రతల ఐజీ, పౌర సరఫరాల శాఖ అధికారులు, మారిటైమ్ బోర్డు సీఈఓ, కస్టమ్స్, కాకినాడ పోర్టు అధికారులు హాజరయ్యారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టుల వ్యవహారాలపై చర్చించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణిస్తున్నందున పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాకినాడ పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేయాలని మంత్రివర్గం ఉపసంఘం నిర్ణయించింది. కాకినాడ ఎంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులోని 5 వేర్ హౌసెస్ లో స్టార్టెక్స్ మిషన్లు ఉన్న అంశంపైన మంత్రివర్గం ఉపసంఘం చర్చించింది. ఈ గోదాములో స్టార్టెక్స్ యంత్రాలు ఏ విధంగా ఏర్పాటు చేశారని మారిటైమ్ బోర్డు, కాకినాడ పోర్టు అధికారులను మంత్రులు ప్రశ్నించారు. స్టార్టెక్స్ యంత్రాలను ఏర్పాటుపై విచారణ చేపట్టాలని, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. అస్త్రం యాప్ ద్వారా పోలీసులు ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నియంత్రించాలని సిపి రాజశేఖర్ బాబు సూచించారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని, డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఆగటానికి గల కారణాలను తెలుసుకోవాలన్నారు. ప్రణాళికలలో లేని సంఘటనలను రిపోర్టు చేయటమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమని అన్నారు. విజయవాడ జ్యోతి కన్వెన్షన్ ట్రాఫిక్ పోలీసుల విజయవాడ ఆధ్వర్యంలో ట్రాఫిక్ అంబాసిడర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అస్త్రం యాప్ ద్వారా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించాలని అన్నారు. స్మార్ట్ పోలీసింగ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. పోలీసు యంత్రాంగం సాంకేతికత సహకారం అందిపుచ్చుకోవాలని అన్నారు. డ్రోన్ల సహాయంతో ట్రాఫిక్ ఎందుకు ఆగిందో పర్యవేక్షించాలని అన్నారు. కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్, ఈవెంట్ మేనేజర్ల అస్త్రం యాప్ ద్వారా కార్యక్రమాల వివరాలు పొందుపరచాలని అన్నారు. విజయవాడ ప్రజల టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఎప్పటికప్పుడు ముందుంటారని చెప్పుకొచ్చారు. ప్రణాళికలు లేని సంఘటనలు రిపోర్ట్ చేయడమే ట్రాఫిక్ అంబాసిడర్ల ప్రథమ కర్తవ్యమని అన్నారు. 100 మీటర్లకు ఒక ట్రాఫిక్ అంబాసిడర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలీస్ శాఖ తరఫున మేము ఉద్యోగం బాగా చేసామంటే మాకు కొన్ని పారామీటర్స్ అనేది మేము చూసే తప్ప మేము ఇంప్రూవ్ అయినామా లేదా అనేది మాకు తెలియదు. సో అస్త్రం అనేది అందుకు చాలా బాగా ఉపయోగపడతా ఉంది. నిన్న ట్రాఫిక్ కండిషన్స్ చూస్తే నిన్న మొత్తం టోటల్ చూస్తే నిన్న 3 కండిషన్స్ ఉన్నాయి. ఓన్లీ 3 కండిషన్స్ ఎలాగా మాకు తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో తెలుస్తూ ఉంది. అస్త్రం యాప్లో ఎలా తెలుస్తుంది కండిషన్ ఉందా లేదనేది? గూగుల్ డేటా, గూగుల్లో ఒక జంక్షన్లో ఫోన్లు ఒక 300 మీటర్ల లెంత్లో ఫోన్ నిలబడిపోయింటే మనకు కండిషన్ లెంత్ అనేది వచ్చేస్తుంది, అస్త్రంలో వస్తుంది. అస్త్రంలో రియల్ టైం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకుని దాన్ని యాక్షనబుల్ ఇంటెలిజెన్స్గా మార్చి తద్వారా మేము ఇంప్రూవ్ అవుతున్నాం. సో ఇది ఊరికే తమాషగా అదే అంత మునుపు ట్రాఫిక్ అనేది గుడ్డెకి చేలో పడినట్టు రోడ్డు మీద నిలబడి చేయడం కాదు. దీంట్లో కొంత స్మార్ట్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్మార్ట్ ఇనిషియేటివ్స్ తీసుకోవాలి మనం, తద్వారా ప్రజలకి మంచి సేవలు అందించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో స్మార్ట్ పోలీసింగ్ అంటారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్ అంటారు. పోలీస్ కనిపించకూడదు, పోలీసింగ్ కనిపించాలి. ఇప్పుడు జరుగుతుంది ఇదే. అస్త్రంలో మీకు ఇన్విజిబుల్ పోలీస్ పెద్ద మీకు ఉండదు, బట్ పోలీసింగ్ కనిపించాలి. పోలీసింగ్ కనిపించాలంటే ట్రాఫిక్ కండిషన్స్ ఉండదు. ట్రాఫిక్ కండిషన్స్ ఉండకూడదంటే టెక్నాలజీ యూజ్ చేయాలి. టెక్నాలజీ ఎలా యూజ్ చేస్తాము? గూగుల్ డేటా తీసాము, తర్వాత కంట్రోల్ రూమ్లో కూర్చుంటాము, కంట్రోల్ రూమ్ నుంచి అలర్ట్స్ ఇస్తుంటాము, కంట్రోల్ రూమ్లో నుంచి ఒక ఏం గ్రౌండ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. సో కంజెషన్ అనేది వచ్చిన మరుక్షణం నాకు తెలిసిపోతాం. ఇప్పుడు డ్రోన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాము. వారం మీద కండిషన్ పెరుగుతూ ఉంది, 330 మీటర్స్ పెరిగింది. ఎందుకు పెరిగింది తెలియదు కాబట్టి రియల్ టైంలో డ్రోన్ పిక్చర్ తీస్తే బాగుంటుంది. అందుకని డ్రోన్స్ అనేది ఇంపార్టెంట్ జంక్షన్స్ కూడా ఎన్ని డ్రోన్స్ వేస్తారు సార్ మీరు, ఎన్ని డ్రోన్స్ మీరు ఫ్లై చేస్తారంటే ఎక్కడ కండిషన్స్ మామూలుగా రొటీన్గా ఎక్కడ ఉంటే అక్కడ ఫ్లై చేస్తాము. ఏ టైంలో ఫ్లై చేస్తారు, ఏ టైంలో కండిషన్స్ లాస్ట్ 1 మంత్ 2 మంత్స్లో అనలైజ్ చేసాము. ఏ సమయంలో మన కండిషన్ పెరుగుతుందో తెలుస్తుంది, ఆ సమయంలో ఎగరేస్తాము. ఇక్కడ ఒక ఈవెంట్ జరగబోతున్నది ఈ ఫంక్షన్ హాల్ మేనేజర్కి తెలుసు. ఆల్ ఫంక్షన్ హాల్ మేనేజర్ పిలిపించాము. 120 ఫంక్షన్ హాల్స్ ఏదో ఉన్నాయి. ఈ 120 ఫంక్షన్ హాల్స్ ముందు ఈవెంట్స్ అంతా కూడా మీరు అప్లోడ్ చేయండి, అస్త్రంలోకి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఈవెంట్ క్యాలెండర్ అనేది మనకు తెలుస్తుంది.
ఫలానా రోజు ఫలానా ఈవెంట్ ఉన్న సంగతి తెలుస్తుంది. ఈ రోజు ఉన్న ఈవెంట్ సంగతి మాకు తెలుసు. ఎందుకు ఈ మేనేజర్, ఈవెంట్ మేనేజర్, ఈ ఫంక్షన్ మేనేజరు నిన్ననే అప్లోడ్ చేశాడు. జనవరి 5వ తారీఖున ఏమన్నా పెళ్లి జరగబోతున్నా మాకు తెలుస్తాం, ఎందుకంటే ఈవెంట్ మేనేజర్స్ అంతా కూడా అప్లోడ్ చేస్తున్నారు. ఎందుకు ఈవెంట్ మేనేజర్స్ని మనము ఈ అస్త్రం అనే ఒక వాతావరణంలోకి ఆయన కూడా తెచ్చిస్తాము. ప్రజా సమస్య చిన్నదైనా పెద్దదైనా సమాన ప్రాధాన్యతమిచ్చి గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. నాణ్యతలు రాజీ పడొద్దని అధికారులను సైతం ఆదేశించారు. కలెక్టరేట్లోని పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతితో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనను ప్రజల చెంతకు చేర్చేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు సమిష్టిగా దృష్టి పెట్టి నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అర్జీల పరిష్కార వ్యవస్థ పటిష్ట పర్యవేక్షణకు అర్జీ స్వీకరించింది మొదలు అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించే వరకు ప్రతి దశలోనూ పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యత ఇచ్చేలా అర్జీ రీఓపెన్ అయిన సందర్భంలో రీవెరిఫికేషన్ కు శాఖల వారీగా ప్రత్యేక గ్రీవెన్స్ ఆడిట్ అధికారులను నియమించినట్లుగా వివరించారు. రెవెన్యూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కు సంబంధించిన అర్జీలకు విజయవాడ, నందిగమ, తిరువూరు డిఆర్ఓలకు ఆడిట్ అధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. పీఎం ఆవాస్ యోజన, గిరిజన గృహ పథకం అమలుకు కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సిఆర్డీఏ 41వ అథారిటీ సమావేశం. అమరావతి అభివృద్ధి పనులు, టెండర్లకు ఆమోదం తెలిపిన సిఆర్డీఏ అథారిటీ. విభజన అంశాలపై తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ భేటీ. విభజన అంశాలపై భేటీలో 2 గంటల పాటు చర్చించిన సిఎస్ల కమిటీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.